ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, కందుకూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్, ఇండోసోల్, జిందాల్ స్టీల్ వంటి భారీ పరిశ్రమలు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించుతున్నాయని, వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. యువత స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ పొంది అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించగా 300 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు కొన్ని అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ గవర్నమెంట్ నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి భరోసా కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో మన నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో పక్క ప్రదేశాల నుంచి మన నియోజకవర్గంలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ నియోజకవర్గంలో 1,00,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ వస్తూ ఉంది. అలాగే 50,000 కోట్లతో మన ప్రాంతంలోనే ఇండోసోల్ వస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో జేఎస్డబ్ల్యూ కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. పోర్ట్ వస్తూ ఉంది. దానికి కంప్లీట్గా ఈ నియోజకవర్గం ఒక పారిశ్రామికంగా ముందుకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా నేను మన ఎలక్షన్లో కూడా చదువుకున్న యువకులందరికీ ఎట్లా మాలాగా హైదరాబాద్ పోకుండా మీరందరూ కూడా నియోజకవర్గంలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచనతో నేను కూడా పలు దఫాలుగా మా భవిష్యత్తు మా నాయకుడు లోకేష్ బాబు గారికి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో కందుకూరు నియోజకవర్గంలో 60% మా లోకల్ కందుకూరు నియోజకవర్గ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలి. అది నా కాన్సెప్ట్. భూములు పోయినా కూడా కంపల్సరిగా మా యువకులకి మన ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ నియోజకవర్గానికి ఇవ్వాలి అని కంపల్సరిగా చెప్పి ఆయన కూడా తప్పనిసరిగా ఎవరైతే కందుకూరు నియోజకవర్గానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆయన కూడా కంపెనీ ప్రతినిధులు కూడా చెప్పారు. మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా నేను కూడా కంపెనీ ఇండోసోల్కి బీపీసీఎల్ అయితే నెక్స్ట్ మంత్లో ప్రధానమంత్రి గారు వస్తారని చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళు ఇమీడియట్గా బీపీసీఎల్ అయితే డే 1 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పారు. ఏవైతే మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎవరైతే జాబ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్కిల్ అలవాటు చేసిన తర్వాత మేమే జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఇండోసోల్ కూడా వాళ్ళ దగ్గర కూడా సుమారు 4,000 నుంచి 5,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది ఫ్యూచర్లో ఒక 2-3 సంవత్సరాల్లో. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా కూడా దగ్గర నాకు తెలిసి 1,000-1,500 మందిని తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కంపెనీ ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు కూడా స్కిల్ డెవలప్మెంట్కి ఒక 3 months మీరు కూడా టైం కేటాయించాలి. నా దగ్గరికి 350 అప్లికేషన్లు ఇచ్చారు ఇండోసోల్లో జాబ్ కావాలని. నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డే 1 మనకు ఉద్యోగం కావాలంటే కొద్దిగా ఇబ్బంది ఉండదు. వాళ్ళకి మనం నేర్చుకున్న చదువు వేరు, వాళ్ళకి అవసరం ఉండే పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా మనం కూడా ఒక 2-3 నెలలు ట్రైన్ అయితే కంపల్సరిగా మీకు ఉపాధి అవకాశాలు 100% ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా గ్రామాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఏవైతే ఈ టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆల్రెడీ కూడా ఏ కంప్యూటర్ రిపేర్ ఉంటే గత ప్రభుత్వంలో మీ అందరూ కూడా తెలిసి రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఇటువంటి వ్యవస్థను మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. కంప్యూటర్లు చెడిపోతే పట్టించుకున్న నాదుడు లేడు గత ప్రభుత్వంలో. మేమే మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్లకి కలెక్టర్ గారికి చెప్పి ఇమీడియట్గా దాన్ని రన్నింగ్లోకి తీసుకురావాలని చెప్పి దఫాలుగా చెప్పడం, అది కూడా రిపేర్ చేశారు. అంటే ఈ ప్రభుత్వానికి మీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి, అట్లాగే ఏవైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వచ్చేటప్పుడు మీకు ఒకవేళ బస్సు సౌకర్యం లేకపోతే తప్పనిసరిగా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి మండల హెడ్-క్వార్టర్కి బస్సు అవకాశం కల్పించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీరు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏవైతే రేపు బీపీసీఎల్ కూడా ఇండోసోల్ కూడా ఎక్కడైతే పెడతారో ఆ ప్రాంతానికి పోయి మీరు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యతను తీసుకొని మీరందరూ కూడా కందుకూరు నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు ఇంకొకరికి ఫ్రెండ్స్ కూడా నెక్స్ట్ మీ జూనియర్స్ కూడా చెప్పే విధంగా మీ ప్రయాణం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా పెళ్లిళ్ళు ఉన్నా కూడా కంపల్సరిగా ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి లోకేష్ బాబు గారు ఏ విధంగా ఉన్నాడో ఈ నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో నేను కూడా పనిచేస్తాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కూర్చున్నా. రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చెందిన నియోజకవర్గంలో ఉంచుతానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన
ఎవరైతే కంపెనీ రిప్రజెంటేషన్ మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది పల్లెటూరు వాతావరణంలో ఉండే కాన్స్టెన్సీ, కొంత ఇంగ్లీషు ప్రాబ్లం ఉంటుంది స్పోకన్లో. మీరు కూడా కొంచెం ట్రైన్ చేసి వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన యువకులందరికీ, అలాగే నిరుద్యోగ యువకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.